నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బిసే న్యూస్ నేను సోనియా బుల్లెల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మేడారం సమ్మక్క సారక్క జాతర పనులు పరిశీలించిన మంత్రి సీతక్క యాదగిరిగుట్ట మండలంలో పర్యటించి పలు కార్యక్రమాలలో పాల్గొన్న ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య తొర్రూరు మండలంలో నూతన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భువనగిరిలో కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకునే ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంచిర్యాల హమాలివడలో రహదారి విస్తరణ పనులు ప్రారంభిస్తున్నామన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు రైట్ డీటెయిల్స్ చూస్తే ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారం గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగే శ్రీ మేడారం సమ్మక్క సారక్క మహాజాతర అభివృద్ధి మరియు భక్తులకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి సీతక్క ఆకస్మికంగా తనిఖీ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు దిశానిర్దేశం చేశారు. మిగతా అంతా చేసేది రిహార్సలే అంటే ఎట్లట్లుండదని ఇంకా పరిశీలన చేసుకుంటాం. అదేవిధంగా ఈ జాతర మనందరి జాతర, మనందరి ఇష్ట దైవాలు. అదేవిధంగా సీఎం గారికి కూడా చాలా ఇష్టమైనటువంటి దైవంగా భావిస్తాడు. ఇక్కడికి తప్పకుండా వస్తారు. ఇంకా చాలామంది పెద్దలు కూడా రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సీఎం గారు ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత మొదటి యాత్ర ఇంద్రవెల్లి నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు కూడా అక్కడ నేను అధ్యక్షత వహించిన బహిరంగ సభకు. ఆ తర్వాత నెక్స్ట్ వారు రాష్ట్రంలో మరి ఎన్నికల యాత్ర మన సమ్మక్క సారలమ్మ నుంచి మొదలుపెట్టారు. కాబట్టి ఖచ్చితంగా వారికి కూడా చాలా సెంటిమెంట్గా ఈ దైవాన్ని భావిస్తాడు. ప్రతి సందర్భంలో ప్రతి జాతర సందర్భంగా వచ్చిండు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిండు, ఎంపీగా ఉన్నప్పుడు వచ్చిండు, మొన్న ఎలక్షన్ ప్రచారం పాదయాత్రకు వచ్చిండు. కాబట్టి ఈసారి కూడా వస్తున్నారు. వారు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎప్పటికప్పుడు ఈ పనుల యొక్క పురోగతిపై మమ్మల్ని తెలుసుకుంటా ఉన్నాడు. అధికారుల మీద కూడా నేను పూర్తి స్థాయిలో భరోసాతో ఉన్నా. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని, కుర్మ సంఘం భవనాన్ని, రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు డ్రిప్లికేషన్ లో ఎంతో సబ్సిడీ వాటిని రైతులు వాడుకోవాలి. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఫలాన్ని రైతులు వాడుకోవాలి. రైతులు పండించిన పంట దళాలకు కానీ మిల్లులకు అమ్మకుండా ఒక చోట వేసుకొని ఆ ధాన్యం ధరించే వరకు కూడా ఈ రైతు వేదికల ద్వారా కూడా నిల్వ చేసుకోవచ్చు. రైతు వేదికల్లో మనం స్టార్ట్ చేసే అవకాశం కూడా ప్రభుత్వాలు కల్పించాయి. కాబట్టి అలాంటి మెలకువలతో పండించిన ధాన్యాన్ని కూడా సరైన ధరకు అమ్ముకునే విధంగా నుంచి కార్పొరేట్ వ్యవస్థ తెచ్చారు. గతంలో నల్ల చట్టాలు చేస్తే కూడా ఉన్నటువంటి నల్ల చట్టాలను తిప్పికొట్టి రైతుకు అన్ని విధాల హక్కులు విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం సబ్సిడీలతో పాటు నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలు ఇవ్వడానికి కూడా ఖచ్చితంగా మీ పక్షాన్ని కొట్లాడి ప్రభుత్వం నుంచి రైతులకు ఎక్కువ లబ్ధి విధంగా చేద్దాం. ఇప్పుడే మన సోదరి చెల్లె రైతు బంధు అంటుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం పొత్తేపురం, మడిపల్లి గ్రామాలలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాలను పాలకుర్తి ఎమ్మెల్యే మామల యశస్వి రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమాన్ల జాన్సీ రాజేందర్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే యశస్వి రెడ్డి మాట్లాడుతూ తనను ఆదరించి గెలిపించినందుకు అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఆదుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, ఎంపీపీ మరియు అధికారులు, గ్రామాల కార్యకర్తలు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం భువనగిరి పట్టణంలోని హుస్నాబాద్ కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో ముచ్చటించి వారి యొక్క సమస్యలను తెలుసుకొని వారితో పాటు మధ్యాహ్న భోజనం చేశారు. మరొక సదుపాయాలు కల్పించి పేద విద్యార్థులకు అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది.
మంచిర్యాల హమాలీవాడలో రహదారి విస్తరణ వివాదానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శనివారం తెరదించారు. గత కొద్ది రోజులుగా రోడ్డు విస్తరణ విషయంలో పాక్షికంగా ఇండ్లు కోల్పోతున్న బాధితుల మధ్య వివాదం తలెత్తి విస్తరణకు ఆటంకంగా మారింది. వివాదం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లడంతో ఆయన స్వయంగా రోడ్డు విస్తరణ దగ్గరకు వచ్చి బాధితులతో చర్చించారు. ఇండ్లు కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వ పరంగా సాధ్యమైనంత మేరకు పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. గత పాలకుల వివక్షత వల్ల రోడ్డు విస్తరణ ఆగిపోవడంతో పాటు వివాదాస్పదంగా మారిందని ప్రేమ్ సాగర్ రావు మండిపడ్డారు. రోడ్ ఏమైందంటే ఇక్కడ తాగునీటి పైపు కూడా అవుతుంది. ఇక్కడ రోడ్ చేస్తే రోడ్ చేయాలంటే డ్రైన్ కావాలి, డ్రైన్ చేస్తే రోడ్ అవుతుంది. ఈ రోడ్ చేస్తే పైప్ లైన్ తాగుతారు. ఇంటింగ్ వాటర్ మొత్తం మున్సిపాలిటీ అంతా ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ అప్పుడు శ్రీనగర్ అది మళ్ళీ వచ్చేవారం వస్తే ఇక్కడ 2-3 ఇబ్బందులు వచ్చింది. దానికి అందరూ సహకరించి ఇబ్బంది ఉంది. కానీ వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఎంత చేయాలని చేస్తే వర్కౌట్ చేసి ఇస్తుంటే వాళ్ళకి ఎంత నష్టపోయింది ఇచ్చాలని చెప్పి మాకు లేదు. కానీ తప్పకుండా ఏదో రకంగా వాళ్ళని కంప్లైంట్ చేసి ప్రయత్నం చేస్తాం. మళ్ళీ గవర్నమెంట్ జాగా ఇక్కడ కూడా 100 గదాలు ఇప్పించారు. సమస్యకు పరిష్కారం వీడియో చేసుకోవాలి తప్పితే నేను కోట కొద్ది ఒక 15 రోజులు అవుతుంది. అందుకని కాపలేదు ప్రజా అవసరాల కోర్టు ఆపేసి కోట కోర్టు చట్టాలు 55 ఫీట్లు 55 ఫీట్లు 5 ఫీట్లు 5 ఫీట్లు డ్రైనేజు పక్క డ్రింకింగ్ వాటర్ లైన్ 50 వరకు అవకాశం లేదు. అయిపోయింది. 65-50 చేసి ఇంకా చేసే అవకాశం లేదు. 50 అయితే ఇల్లు ఆడుతారు నాకు మీకు అనుమతిగా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ శాసనసభ్యుడు ఆదినారాయణ తన క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలలు, డీసీసీబీ కార్యాలయం, ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మువ్వనెల జెండా ఎగురవేశారు. గతంలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఎమ్మెల్యే ఆదినారాయణ జిల్లా పరిషత్ పాఠశాల వేడుకల్లో పాల్గొని విద్యార్థులతో మమేకమే ముచ్చటించారు. డెబ్బై 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ 124 డివిజన్ అల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్తో కలిసి హుడా పార్క్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. తదుపరి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో జనసేన పార్టీ కార్యాలయంలో రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ టికెట్ ప్రకటించిన శుభ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో కలిసి బత్తులు బలరామకృష్ణ దంపతులు తమ సంతోషాన్ని, అభిమానాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా బలరామకృష్ణ మీడియాతో మాట్లాడారు. భారతీయులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక RRR అనే ఒక క్యాప్షన్ రిలీజ్ చేసి వైసీపీ ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టించినటువంటి రోజు. ఆ రోజు ఈ రిపబ్లిక్ డేని బ్రిటిష్ వారి నుంచి పూర్తి స్థాయిలో స్వతంత్రం వచ్చిన రోజుగా దీన్ని పరిగణిస్తారు. అదేవిధంగా చాలా అద్భుతమైన రోజుగా మేమందరం భావిస్తున్నాము. ఈ యొక్క రాజానగరం అనేది జనసేన పార్టీలో ప్రథమ స్థానంలో ఉండడానికి గల కారణం ఇక్కడ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు. ఎందుకంటే చాలా మంది చాలా రకాల అపోహలు ఉన్నారు. జనసేనకి రాజానగరం టికెట్ రాదు, రానివ్వం, వీళ్ళంతటి వాళ్ళు నలిపేస్తాము, లేకపోతే ఇళ్లలో నుంచి బయటికి రానేమో, కార్లే తీరా ఐక్యతతో వెళ్ళి ఇక్కడ వైసీపీని
ఖచ్చితంగా ఓడిస్తూ 50,000 ఓట్ల మెజారిటీతో జనసేన పార్టీని గెలిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మా యొక్క జనసేన పార్టీ సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా మాత్రం జనసేన పార్టీ తరఫున ఈ యొక్క అఖండ మెజారిటీతో గెలిచి రాజానగర ప్రజల చిరకాల వాంఛలన్నీ కూడా తీరుస్తూ ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం దిశగా మేము ప్రయాణం చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. టీడీపీ జనసేన ఐక్యత వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామిని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో హుస్నాబాద్ ఆర్డీఓగా పనిచేసిన ఆయన స్వామివారికి మొక్కుకున్న 10,000 రూపాయలను హుండీలో వేసి మొక్కు తీర్చుకున్నారు. స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలందరూ పాడి పంటలతో సమృద్ధిగా సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నారు. नरसमनाम देशा सकुटुंबस्य यशस्मे भगतमे द्रविडिजमे यंगाजमे रसाजमे क्षेमस्तमे दुर्दिशमे विष्णुजमे नमस्तमे सम्मिश्रमे भयंजमे सुरंजमे देवजमे सोजामे पदे नमो विवासव्याय तवदयानो यंगास्ते विमर्शस्तमे शिवांगिरित्रदान कुर्मा हरिनो रुद्रस्य हेतिनो ऋणोत्परिवर्षते लाभयो अवायिना भगवश्रीस्तो गलाय आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु पुनर्दर्शन प्राप्तिरस्तु आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु। రవీంద్ర భారతిలో హరే రామ హరే కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఆల్ స్కూల్ సాంస్కృతిక కార్యక్రమంలో అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొని తమ ప్రజెంటేషన్లు సమర్పించారు. అన్ని విభాగాలలో మంచి ప్రదర్శన చూపించిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు తమ సంతోషం వ్యక్తం చేశారు. I'm Varshita from Sri Vidya Vihar School. Okay. నీ పేరు? I'm Agrani Priya from Sri Vidya Vihar School, grade 8. చెప్పండి. జై శ్రీకృష్ణ. భారతీయ సంస్కృతి వారసత్వాలని ముందు తరాలకు తీసుకెళ్ళడానికి హెరిటేజ్ నరసింహస్వామి దేవస్థానం హైదరాబాద్ జూబ్లీ హెరిటేజ్ ఫెస్టివల్ గత 12 ఏళ్లుగా చేస్తున్న ఈ Special Bahumana to be given to the special chief guest of today's event, Srimati Priyadashri Garu. I request the President and Vice President of Hare Krishna Golden Temple, Satyadeva Chandra Prabhu and Jagdish Prabhu to hand over the special Bahumana to our special chief guest of today's event. And we have a bigger round of applause for this wonderful moment. చెప్పండి. నీ పేరు చెప్పు. Hello guys, my name is Rika and I'm from grade 9. I'm studying in Sri Vidya Vihar School. This event was really nice and it was amazing. And it's a proud moment that I won this beautiful prize. I won the first prize in culinary art. మేము అనుకుంటాం వాళ్ళు విన్నవాలి అన్న జాస కంటే కూడా యూనిక్గా మనం ప్రెజెంట్ చేయాలి మన కుకింగ్ని. మగవాళ్ళు కూడా culinary ఆర్ట్స్లో చాలా బాగా రాణించగలరు అని తెలియజెప్పేటందుకు కృషించారు వాళ్ళు. అండ్ అది చాలా పాజిటివ్ రిజల్ట్ తీసుకొచ్చింది. నేను చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్గా ఉన్నానండి. స్పెషల్ థ్యాంక్స్ టు టీచర్స్, ప్రిన్సిపల్ మ్యామ్, శ్రీ విద్యా విహార్ స్కూల్ చాలా సపోర్ట్ చేశారు. నా హస్బెండ్, మా నాన్నగారు, ఇంకా వాళ్ళ సపోర్ట్ లేకుండా ఏది చేయలేను నేను. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బోత్ మై కిడ్స్. ఇన్ ఫ్యాక్ట్ సంతోష్ అండ్ శ్రీకర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సరూర్ నగర్ జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ వద్ద కాంట్రాక్టర్లు యూనియన్ ప్రెసిడెంట్ టి శివకుమార్, జనరల్ సెక్రటరీ ఎం నరసింహ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర అభివృద్ధికి తోడ్పడుతున్న కాంట్రాక్టర్లకు నేటి వరకు బిల్లులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనుల కోసం ఇతరుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పెట్టుబడులు పెట్టి పనిచేస్తే ఫండ్ లేదు అంటూ తమ బిల్లులు సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల ఎంతో నష్టపోతున్నామని అన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు ప్రభుత్వం స్పందించి తమ బిల్లులు వెంటనే వచ్చే విధంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈఎంఐలు చెల్లించలేకపోతున్నాము, అప్పులు చేసి చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. మాకున్న రేట్లకు కనీసము నెల 2 నెలలు ఆగడమే చాలా ఎక్కువ. ఇది సంవత్సర కాలం అయింది. గత ప్రభుత్వం కూడా పేమెంట్ ఇస్తామని చెప్పి మమ్మల్ని మోసపుచ్చిండ్రు. కాబట్టి మేము మీ మీడియా ద్వారా ఒక సిలికాన్ సిటీగా పేరు తెచ్చుకున్న కాంట్రాక్టర్లు మేము ఇప్పుడు డబ్బులు లేవంటున్నారు. గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు మేము నివేదిక ఇచ్చినాము, మాకు డబ్బులు ఇవ్వండి సార్, డబ్బులు ఇస్తే మేము పెట్టుబడి పెట్టి పని చేసి డెవలప్మెంట్ చేస్తామని చెప్పినాము. ఇంతవరకు లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి కోరుకునేది ఒకటే, మా పేమెంట్లు ఇస్తే మేము ఈ హైదరాబాద్ సిటీని ఎక్కువగా తీసుకెళ్తాము. ఒక నిలువు బడ్జెట్ ఫండ్ని తీసుకొచ్చే కార్యక్రమం మా దగ్గర ఉంది. ఇంకోటి డబ్బులు లేవంటున్నారు. డబ్బులు లేనప్పుడు టెండర్ ఎందుకు పిలుస్తున్నారు? డబ్బులు లేనప్పుడు టెండర్ ఎందుకు పిలుస్తున్నారు? డబ్బులు ఉన్నప్పుడు టెండర్ పిలవాలి.
కావున దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మా చిన్న కాంట్రాక్టర్ని దయచేసి మేము మా మీద ఎంతోమంది మా భార్య పిల్లలు ఆధారపడి ఉంటారు, లేబర్ ఆధారపడి ఉంటారు. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి సార్. మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, మా పేమెంట్ రిలీజ్ చేయాలని కోరుతున్నాను. వేరే వర్క్స్ అని స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని కలెక్టర్ ఆఫీస్ నుంచి టెండర్లు పిలిచారు. స్పెషల్ డెవలప్మెంట్ అని దానికి ఫండే లేదండి. వర్కులు చేసి కలెక్టర్ ఆఫీస్ పంపిస్తే వాళ్ళు ఫండ్ లేదని చెప్పేసి అంటారు. ఆ టెండర్లు కూడా పెట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు. కాబట్టి ఆ పేమెంట్స్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కోరుకుంటున్నాము. ఇంకోటి అది ఎలక్షన్ పేమెంట్స్ కూడా ఎలక్షన్ వర్కులు చేసినాము. ఎలక్షన్ పేమెంట్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఆ పేమెంట్స్ అడ్వాన్స్ ఇస్తామని చెప్పేసి వర్కులు చేయమన్నారు. ఆ వర్కులు కూడా కంప్లీట్ చేసినాం. ఇంతవరకు 3 months 4 months అయితే దగ్గర వస్తుంది. ఇప్పటివరకు ఆ పేమెంట్ ఇవ్వలేదు. ఆ పేమెంట్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రెస్ ద్వారా మీ ద్వారా డిపార్ట్మెంట్ కోరుతున్నాం. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూకట్పల్లి ఎల్విన్ కాలనీలోని శ్రీ నాగార్జున స్టార్ కిడ్స్ విశ్వవిద్యాలయంలో స్కూల్ కరెస్పాండెంట్ కమలాకర్ రావు ఆధ్వర్యంలో విద్యార్థులచే సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సైన్స్ ఫెయిర్ ద్వారా పిల్లలకు సబ్జెక్టు మీద అవగాహన పెంచుకునే అవకాశం ఉందని, పిల్లలకు వారికి ఇంట్రెస్ట్ ఉన్న రంగాల్లో ప్రోత్సహించడం ద్వారా వారు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్, పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తో పాటు స్పెషల్ యాక్టివిటీతో ప్లాన్ చేసుకుంటే సబ్జెక్ట్ అన్ని కవర్ చేస్తూ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని కవర్ చేస్తూ ప్రతి సిలబస్లో నుంచి ప్రతి ఐటమ్ కవర్ చేస్తూ స్కూల్లో ఉన్న మొత్తం పిల్లలకి యాక్టివిటీ ఇవ్వడం, యాక్టివిటీ ద్వారా ప్రతి ఒక్క పిల్లలకి ఫియర్ కాంప్లెక్స్ ఇవ్వడం, సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం, తర్వాత ఇన్నోవేటివ్ థింగ్స్ క్రియేట్ చేయడం, సో ఈ క్రియేటివిటీ ప్లాన్ చేసుకోవడం, ఈ అన్ని స్కిల్స్ని డెవలప్ చేయడానికి దీనికి పిల్లలు, తర్వాత విద్యార్థులు, టీచర్స్, తర్వాత పేరెంట్స్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. వీళ్ళ ఉత్సాహాన్ని, పిల్లల ఉత్సాహాన్ని, పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ని చూస్తుంటే చాలా సంతోషం వస్తుంటుంది. ఈ సంతోషం ఈ పిల్లల యొక్క యాక్టివిటీ చేయడం అనేది నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇది ఎవ్రీ ఇయర్ ఇట్లే కంటిన్యూ చేస్తామని, తర్వాత పిల్లల యొక్క ఇన్నోవేటివ్ స్కిల్స్ ఇంకా డెవలప్ చేస్తామని, ప్రతి ఒక్క పిల్లోడిని ఒక ఆదర్శవంతమైన పౌరుడిగా తీర్చిదిద్దుతూ సబ్జెక్ట్ పరంగా ఉత్తమ ఫలితాలు సాధించారు. మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంట విద్యార్థులకు చేగుంట ఎస్ఐ హరీష్ గౌడ్, ఏఎస్ఐ రవీందర్తో కలిసి పోలీస్ స్టేషన్లో నమోదు చేయబడు కేసుల గురించి ఏ వివాదానికి ఏ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేస్తారో విద్యార్థులకు వివరించడం జరిగింది. అన్యాయం జరిగిన ప్రజలు ఎటువంటి భయాందోళనకు లోను కాకుండా పోలీస్ స్టేషన్కు రావాలని వారు అన్నారు. మరి పోలీస్ స్టేషన్లో సిబ్బంది చేయు పనులను స్టేషన్లో నమోదు చేయ రికార్డులను చూపిస్తూ వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు రవీందర్, రాంబాబు, కానిస్టేబుల్ భాస్కర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మర్డర్ అయిపోయింది, అవి చనిపోయినట్టు యాక్చువల్, కానీ మర్డర్ కాదు. ఎందుకంటే ఉద్దేశం లేదు కదా. ఈ అమ్మాయిని చంపాలని నా ఫ్రెండ్ ఈమె చంపాలని ఉద్దేశం లేదు. మేము కొట్లాడుకుంటాం, ఏదో పరాక్షం చేసుకుంటూ ఈమె పడిపోయింది, చచ్చిపోయింది. ఏం పెడతారు అప్పుడు? 304 Part 1 పెడతారు. అట్లా పెళ్ళి అయ్యి చచ్చిపోయినారు అనుకో, 304B అంటారు. 398A అంటే ఏంటంటే ఒక అమ్మాయిని భర్త, అత్తమామలు సంసారిక విషయంలో కానీ, కట్నం దమ్మని కానీ వేధింపులకు చేస్తే 498A సెక్షన్ పెడతారు. ఇది మీ అమ్మాయిలకు సంబంధించిన సెక్షన్. అమ్మాయి కాంప్లైంట్ ఉంటుంది. ఇలా కాంప్లైంట్ వాళ్ళు ఉన్నారు, శ్రీమతి మేకల రేఖ. ఏమనిస్తుంది అనే దరఖాస్తు ఇక నా మనవి ఏమనగా మేకల రేఖ, వైభవ్ మహేష్, 23 సంవత్సరం, క్యాస్ట్ ముదిరాజు, వ్యవసాయం, ఉపమాపూర్ గారిని నా యొక్క విన్నపం. లేడీస్ అనిలేస్తాము, ఫీమేల్ నిలేస్తాం, కానీ ఇప్పుడున్న చట్టాల ప్రకారం కంప్యూటర్ రూమ్లోకి వస్తుంది. రాగానే వాళ్ళు అప్లికేషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేస్తారు. ప్లస్ ఆ పక్కన ఏంటంటే మీ కూడా 4 రూపాయలు తీసుకొని కొట్టినప్పుడు నువ్వు కాకినాడ రూరల్ సర్పవరం శెట్టి బలిజపేటలో యూనివర్సల్ బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడ వారి సిఎస్ఆర్ నిధులతో ఆర్ఓ ప్లాంట్ను ఎమ్మెల్యే కన్నబాబు, మాజీ మినిస్టర్ ఎంపీ వంగ గీత ప్రారంభించి సంవత్సరం అయినా మంచినీళ్ళకి నోచుకోలేదని ప్రజలు వాపోతున్నారు. వైఎస్ఆర్ పార్టీ వారు వాటర్ ట్యాంక్ పక్కనే మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా 20 లీటర్లు బాటిల్ 5 రూపాయలకే ఇస్తామని బోర్డు పెట్టి ప్లాంట్ ఎదురుగా పెద్ద పెద్ద వైఎస్ఆర్ కటౌట్లు పెట్టుకుని డబ్బాలు కట్టుకుంటున్నారని కాకినాడ జిల్లా రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు శెట్టి బలిజ ఐక్య రక్షణ చైతన్య శిక్షణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు రాయుడు మోజేష్ బాబు విమర్శించారు. కొంతకాలంగా వాటర్ ప్లాంట్ నిర్మించారు. ఈ ఎమ్మెల్యే, ఈ లోకల్ ఎమ్మెల్యే కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగ గీత గారు మరి వాటర్ ప్లాంట్ నిర్మించారు. కానీ వీళ్ళకి చొక్క వాటర్ ఇవ్వట్లేదని చెప్పేసి మరి వీళ్ళు అనేకమైన ఇబ్బందులు పడుతున్నాం. ఈ భూగర్భ జలాలు కలుషితమైపోయి ఇక్కడ కాలువది బాగోక
మరి ఇక్కడ ఉప్పు నీరు తాగలేక సరైన వాటర్ వీళ్ళకి అందక మరి చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరి ఈ అధికార పార్టీ వాళ్ళు ఇప్పటికీ మరి అనేకమైన రకాలుగా ఈ ప్రజల్ని ఏడ్పి తోసేస్తున్నారు. మా బీసీ ఎస్సీ సెట్టుబల్జీ ఈ అనగారిన బడుగు బలహీన వర్గాల కులాల వాళ్ళ దగ్గర మరి కాకినాడ జిల్లాలోనే చూసుకుంటే ఎమ్మెల్యేలుగా ఈ కాపులే ఈ పరిపాలిస్తున్నారు, అలాగే ఎంపీ కూడా కాపులే పరిపాలిస్తున్నారు. అంటే దీనివల్ల మాకు చెట్టుబల్జీలకు కానీ బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ వీళ్ళు 2024 ఎలక్షన్లో వీళ్ళని అగ్రవర్ణ కులాలను మరి ఇంటికి పంపించాలని ఈ వైఎస్ఆర్ తెలుగుదేశం జనసేన పార్టీని ఇంటికి పంపించాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మరి ఇక్కడున్న బాధలో సాధులు అన్నీ ఇక్కడ వాటర్ ప్లాంట్ అని ఓపెన్ చేశారు తప్ప మంచినీళ్ళు ఇవ్వట్లేదు. మంచినీళ్ళు మరి 2 రూపాయలకే మంచినీళ్ళు ఇవ్వాలా, మరి 5 రూపాయలు 10 రూపాయలు పెట్టారు. అక్కడ 20 రూపాయలు లీటరు 5 రూపాయలు అని చెప్పి పెట్టారు. కానీ కనీసం మంచినీళ్ళు వీళ్ళకి ఇవ్వకుండా మరి వీళ్ళు అనారోగ్యాలకు గురవి మరి హాస్పిటల్ పాలకు గురవి చిన్నపిల్లలు వీళ్ళందరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే మంచినీళ్ళు అందించాలని చెప్పేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటే పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ మాత్రం బూసిపోయింది. దేశం మొత్తం సంబరాలు చేస్తుంటే ఇక్కడ సిబ్బంది మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరించడంపై స్థానికులు మండిపడుతున్నారు. అంబర్పేట నియోజకవర్గంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ కోఆర్డినేటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ నాయకులు కిరణ్, సచిన్, లింగస్వామి, రాజు, కృష్ణ, సందీప్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని సిద్దిపేట ప్రజలకు ధర్మ సమాజ పార్టీ శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడలో నడవాలని కోరారు. జెండా ఆవిష్కరణ తర్వాత అంబేద్కర్ కి పూలమాలలు వేసి జై అంబేద్కర్ అనే నినాదం చేశారు. పేరు పేరున ధర్మ సమాజ్ పార్టీ నుండి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఈరోజు అత్యంత ప్రముఖమైన ప్రధానమైనటువంటి రోజు, భారత రాజ్యాంగము అమలులోకి వచ్చినటువంటి రోజు. 2000 సంవత్సరాలుగా మనుధర్మమే ఒక రాజ్యాంగంగా ఆ మనుధర్మ విధానం ప్రకారం శూద్ర అతిశూద్ర పీడిత జాతి ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయము, చదువుకునే హక్కు, మాట్లాడే హక్కు, దేని మీద కనీసం మనిషిగా కూడా బతకడానికి వీలు లేకుండాన్నటువంటి ఒక అధర్మం మీద ఒక ధర్మశాస్త్ర గ్రంథమే భారత రాజ్యాంగ గ్రంథం. ఈ భారత రాజ్యాంగ గ్రంథాన్ని మహామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటికి భారత రాజ్యాంగ పుస్తకాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి దీన్ని ఖచ్చితంగా పంపిణీ చేయాలని చెప్పి ధర్మ సమాజ్ పార్టీగా సిద్దిపేట జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొకసారి ఈ జిల్లా ప్రజలందరికీ పేరు పేరున 75వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఈరోజు ఈ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈ రాజ్యాంగ రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నదని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కద్దనూరు గ్రామంలో శుక్రవారం 1,14,60,000 రూపాయలు అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను స్థానిక ప్రజాప్రతినిధితో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్పంచ్ల పదవీకాలం ముగుస్తున్న ప్రస్తుత తరుణంలో పెండింగ్ బిల్లులను సత్వరమే విడుదల చేయాలని, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. గత దశాబ్ది కాలంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి ప్రతీకగా నిలపడంతో పాటు పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు.
రాబోయే రోజుల్లోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ ఎర్ర భాగ్యలక్ష్మి, సత్యనారాయణ, ఎంపీటీసీ నాగజ్యోతి లక్ష్మణ్, పంచాయతీరాజ్ డిఈ సురేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకటరెడ్డి, పంచాయతీ పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కర్దనూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పనులు కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గ్రామ పెద్దలు, పత్రికా సోదరులు అందరికీ, మైనారిటీ సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఎక్కడ చూసినా పటంచెరు నియోజకవర్గంలో సర్పంచుల పీరియడ్ 31కు లాస్ట్ అవుతుంది కాబట్టి అన్ని గ్రామాలలో కోట్ల రూపాయల ఫండ్స్ పెట్టి ఈరోజు పనులు కంప్లీట్ చేయడం జరిగింది. అది పూర్తిగా చేసి కంప్లీట్గా వారికి ఇనాగ్రేషన్ చేస్తూ ప్రజలకు అందించడం జరుగుతూ ఉన్నది. ఇంకా 475 కోట్ల రూపాయల వర్కులు శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి ఆన్గోయింగ్ వర్క్లను ఈ ప్రభుత్వం ఆపడం జరిగింది. దయచేసి ఈ ప్రభుత్వం ఇవన్నీ ఆపకుండా కంప్లీట్ చేసే ప్రజలకు అందుబాటులోకి వస్తాయి కాబట్టి, ప్రజల అవసరాల మేరకే పెట్టడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని విడుదల చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడారం సమ్మక్క సారక్క జాతర పనులు పరిశీలించిన మంత్రి సీతక్క. యాదగిరిగుట్ట మండలంలో పర్యటించి పలు కార్యక్రమాలలో పాల్గొన్న ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. తొర్రూరు మండలంలో నూతన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. భువనగిరిలో కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకునే ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మంచిర్యాల హమాలివడలో రహదారి విస్తరణ పనులను ప్రారంభిస్తున్నామన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఇవి ప్రకటన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.